టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి రాజకీయాల్లోకి వస్తారా? అవుననే వార్తలు సమాధానం ఇస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే నెట్టింట్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరతారని చాలా రకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని మోడీ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ వేడుకలకు హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే. బీజేపీ మరో ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరకుండా రాష్ట్రపతి కోటాలో అన్నయ్యను పెద్దల సభకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే సుధామూర్తి లాంటి వారిని అలాగే రాజేష్కు పంపారు. చిరంజీవి గారిని కూడా ఇదే తరహాలో పంపాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు, రాజకీయాలకు వస్తున్నారనేది నిజమో కాదో ఆయనే చెప్పాలి కదా. కానీ బీజేపీలో జరిగిన పరిణామాల గురించి ఏదో కేంద్రంలో బిగ్ ప్లానే వేశారు చిరంజీవి గారి కోసం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతోంది. ఇందులో హీరో పలు లోకాలను చుట్టూ వచ్చే వీరుడిగా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.